భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడైనటువంటి సలీం డోలా మొన్ననే మాట్లాడుకున్నాం. మనం దాదాపుగా 4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. వాడిని టర్కీలో ఐడెంటిఫై చేసింది భారత నిఘా వర్గాలు, అక్కడికి ఇంటిమేట్ చేసినాయి. వాడు దావూద్ ఇబ్రహీం కాబట్టి, ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉంటాడు కాబట్టి, పాకిస్తాన్కి సన్నిహితుడు కాబట్టి, పాకిస్తాన్కి టర్కీ కూడా సన్నిహితులు కాబట్టి ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేసాం. వాడిని కాపాడతారా, డ్రగ్ ఫెడరర్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తారా లేదా. సచ్చినట్టు భారత ప్రభుత్వం, భారత ఎన్ఎస్జీ, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సచ్చినట్టు వాడిని అరెస్ట్ చేయక తప్పలేదు. ఎందుకంటే యూరప్ దేశాల్లో భాగస్వామి అయినటువంటి ఆ టర్కీ ఖచ్చితంగా ఆ డ్రగ్స్కి వ్యతిరేక దాని మీద ఒప్పందం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడిని పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు. సలీం డోలా దుబాయి, సౌదీ అరేబియాలో ఉంటూ సైలెంట్గా టర్కీ అదంతా తిరుగుతున్నాడు. వాడిని మనం ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు సచ్చినట్టు పట్టుకున్నారు. 5,000 కోట్ల డ్రగ్స్ దందా చేసినటువంటి వీడు. ఈ అరెస్ట్ అన్నటువంటిది అజిత్ దోవల్ వ్యూహాత్మకంగా వేసినటువంటి ఎత్తుతో వాళ్ళ వేళ్లతో వాళ్ళకన్నే పొడిపించారన్నమాట.